రకరకాల చర్చలు జరిగాయి, ఎన్నో విచారణలు జరిగాయి, ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కవిత విషయంలో, లిక్కర్ స్కామ్ విషయంలో ఏం జరగబోతోంది అనేది అన్ని పార్టీలు కూడా మాట్లాడుకున్నాయి. ఎందుకు కవితను అరెస్ట్ చేయట్లేదు, నిజంగా ఆవిడ మీద అవినీతి ఆరోపణలు నిజమైతే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఈడీ ఎందుకు ఆమెని అరెస్ట్ చేయట్లేదు, లేదు బీజేపీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఇలా రకరకాల వాదనలు వినిపించిన పరిస్థితుల్లో ఎట్టకేలకి ఇవాళ ఆవిడ అరెస్ట్ అనేది జరిగింది. ఇంట్లో సోదాలు జరిగాయి. సోదాలు జరిగినప్పుడు కూడా ఎవరు ఊహించలేదు ఆవిడ అరెస్ట్ అవుతారు అని. కానీ అనూహ్యంగా అరెస్ట్ జరిగింది. మరి కాసేపట్లో ఢిల్లీ కూడా తీసుకెళ్లబోతున్నారు. తదుపరి విచారణ జరగబోతోంది. ఇవన్నిటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి ఎలా ఉంది ఈ విషయం? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, మన యోయో ప్రేక్షకులకు నమస్తే. మనం చూస్తే రేపు షెడ్యూల్ రాబోతుంది. సో ఈరోజు వచ్చారు. సరే, గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు దానికి అటెండ్ అయ్యారు, ఎంక్వైరీకి కూడా వచ్చారు. వీరు కూడా ఢిల్లీకి వెళ్ళారు, సహకరించారు. ఫోన్లు ధ్వంసం చేసిందని ఆరోపణ చేస్తే అవి తీసుకెళ్ళి ఇచ్చారు. సో ఇంత చేసినా కూడా చివరి క్షణం వరకు దాన్ని సస్పెన్స్గా పెట్టి ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేయడంలో ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి చర్య. బీజేపీకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ మరి బీఆర్ఎస్ ఒక్కటైనరు అనేటువంటి ఒక సిగ్నల్ పోయింది ప్రజల్లో, కాబట్టి మేము దెబ్బతిన్నాము అనే దాని మీద వాళ్ళు కేవలం రాజకీయ కుట్రతోటి రాజకీయ లబ్ధి కోసము ఈ పార్లమెంట్ ఎన్నికల ముంగిట మమ్మల్ని ఏదో దెబ్బతీయాలని చెప్పేసి చట్ట వ్యతిరేకంగా మీరు చూడండి. ఇప్పుడు నా దగ్గర లెటర్ కూడా ఉంది. 5/20కి అరెస్ట్ లెటర్ ఇచ్చారు. అనిల్ కుమార్ గారు వారు శ్రీమతి కవిత గారి భర్తకు హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే అసలు 5 తర్వాత విచారణ చేయడానికి కూడా వీలు లేదనేది మహిళలు ఉంది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అనేక ఇన్ని ఉన్నాయి. 5/20 తర్వాత అరెస్ట్ చేయడం ఏంది? అది కూడా తీసుకెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక కుట్రలో భాగము. వాళ్ళకి రేపు కోర్టులో డెఫినెట్గా ముట్టికాయలు పడతాయి. సరే, రాజకీయంగా మేము ప్రజలకు వాస్తవాలు ఇందులో మనం చూస్తే అసలు లిక్కర్ స్కామ్ అనేది స్కామే కాదని ఢిల్లీ హైకోర్టులో క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే కవిత తప్ప మిగతా చాలామందిని అరెస్ట్ చేశారు కదా, వాటిల్లో క్లియర్గా ఇది స్కామ్ ఎట్లా అవుతుంది. అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వము, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ పెట్టింది, లిక్కర్ పాలసీ. సో మీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా మీకు ఏమన్నా 100 కోట్లు చేతులు మానే అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, మీకు ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేనిది స్కామ్ ఎట్లా అవుతుంది? వీళ్ళంతా ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి పంజాబ్ ఎన్నికల గుట్టు డబ్బు తరలించరు, లేకపోతే ఈ హోటల్స్లో మీటింగ్స్ అయినాయి, ఆ హోటల్స్లో మీటింగ్స్ అయినాయి, ఏదో పై విషయాలు చెప్పారు తప్పితే కోర్టుకు అథెంటిక్గా వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు, ఈరోజు కూడా లేదు. అది స్కామే కాదన్నప్పుడు ఒక మహిళను, మరి మాజీ ముఖ్యమంత్రి కూతురు అని కాకుండా అసలు 5 తర్వాత ఎట్లా అరెస్ట్ చేస్తారు? కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే, ఎందుకంటే రేపు ఎన్నికలు షెడ్యూల్ వచ్చిందంటే మళ్ళీ అది వాతావరణం మారిపోతుంది. కాబట్టి వాళ్ళ హడావిడిగా కవిత గారిని అరెస్ట్ చేశారు. చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు అన్నట్టు రాజకీయ కుట్రను ఇంకేదో కోణం ఇందులో ఉండుంటే అసెంబ్లీ ఎలక్షన్లకు ముందే జరిగేది కదా. అదే ఎన్నికల ముందు చేయడానికి ఇప్పుడు వాళ్ళ చేతిలో ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తే రేపు ఇమీడియట్గా కోర్టులో బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కోర్టు కూడా మొట్టికాయలు వేస్తుంది. కాబట్టి ఇంతకాలం అసలు ముందు అయితే నిందితురాలుగా చేర్చలేదు. మొన్న రీసెంట్గా నిందితురాలుగా చేర్చారు. కేవలము సాక్షిగా విచారించారు. గతంలో సిబిఐ కానీ ఈడీ కానీ సాక్షిగా విచారించి సడన్గా నిందితురాలుగా చేర్చి ఎవరో అప్రూవల్ అయ్యి వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి అప్రూవర్గా మారి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు అరెస్ట్ చేశారు. ఇది నిజంగా కూడా ఒకవేళ ఆధారాలు ఉంటే ముందే అరెస్ట్ చేసేవాళ్ళు కదా. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే చేయాలని వాళ్ళు చేశారు కానీ ప్రయత్నం, కానీ వాళ్ళకి ఎవిడెన్స్ ఏం లేదు. తర్వాత వీరి పాత్ర లేదు వాస్తవంగా. కవిత గారికి ఏ సంబంధము లేదు. కాకపోతే ఎవరైనా వీరికి తెలిసిన వ్యక్తులు లేకుంటే రకరకాల సహాయం కోసం వచ్చే వ్యక్తులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక లిక్కర్ పాలసీ పెడుతుందండి. దేశం మొత్తం ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ టెండర్లో పార్టిసిపేట్ చేస్తారు, షాప్స్ తీసుకుంటారు. అంత మాత్రాన తీసుకున్న వాళ్ళు ఎట్లా బాధ్యులు అవుతారు? అయితే గీతే ఆప్ సర్కారు బాధ్యత వహించాలి. చట్టానికి వ్యతిరేకంగా లేకుంటే అక్కడ ఉన్న రూల్స్కి వ్యతిరేకంగా ఒకవేళ పాలసీ రూపొందిస్తే వాళ్ళు బాధ్యులు అవుతారు.
చేరిన వాళ్ళు ఎట్లా బాధ్యులు అవుతారు? అయితే నరసింహారెడ్డి గారు, మీరు ఏదైతే నోటీస్ అంటే ఈడీ ఇచ్చిన నోటీస్ వాళ్ళ హస్బెండ్కి ఏదైతే ఇచ్చారో దాంట్లోనే 520కి అరెస్ట్ చేసిన విషయంలో ఎందుకు అరెస్ట్ చేశారు అనే విషయంలో కూడా మనీ లాండరింగ్ చట్టం 2022 15/2003 ఈ సెక్షన్ కింద నమోదు చేశారు. దీనికి ఆ పాలసీకి సంబంధం ఉందా? ఇది సపరేట్? దానికి దీనికి సంబంధం లేదు వాస్తవంగా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనీ లాండరింగ్ అనేది అక్రమంగా డబ్బు తరలించబడి ఏదైనా డీల్లో డబ్బు మనీ ఫ్లో అయితే వీళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు ఈడీకి. కానీ ఇదేదైతే లిక్కర్స్ కేసు ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్రేమ్ చేసినంత కూడా వాళ్ళు కొందరికి లబ్ధి చేకూర్చడం కోసం ఢిల్లీ ఆప్ ప్రభుత్వం చేసింది అనేది ఆరోపణ. కాబట్టి దీంట్లో అసలు డబ్బు లేదు, డబ్బు ఇవ్వాలంటే కూడా రూపాయి రికవరీ లేదు, ఎక్కడ కూడా ఎవిడెన్స్ కూడా లేదు దానికి సంబంధించి. ఇప్పుడు ఇంతమందిని అరెస్ట్ చేసినా కూడా, ఇప్పుడు సిసోడియాని అరెస్ట్ చేసినా రూల్ మార్చారు కాబట్టి నువ్వు ఏదో ఉద్దేశంతో మార్చావనే దాని మీద ఆయన ఇంతవరకు జైల్లో ఉంచారు. కానీ ఆయన దగ్గర కూడా ఎవిడెన్స్ లేదు, డబ్బులు ఆయన దగ్గర రికవర్ అయినట్టు లేకుంటే ఆయన తీసుకున్నట్టు ఎక్కడ కూడా లేదు. మనకు రేపు కోర్టులో వస్తాయిగా ఇవన్నీ విషయాలు. రైట్. సో వెంకటరెడ్డి గారు, కవితని రేపు అరెస్ట్ చేస్తాము, ఎల్లుండి అరెస్ట్ చేస్తాము, అక్కడ ఆవిడకి ఒక రూమ్ ఫిక్స్ అయ్యింది, ఇలాంటివన్నీ కూడా బండి సంజయ్ గారు లేకపోతే బీజేపీ నాయకులు